హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. మనకు గత 3 రోజుల నుండి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదు. ఇన్ కేస్ ఓపెన్ అయినా కూడా మనము క్లెయిమ్ సబ్మిట్ చేస్తాం కదా, సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాము. అక్కడ మనకు ఓటీపీ ఎంటర్ చేస్తే క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వాలి, కానీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత టెక్నికల్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. దాంతో మనం పిఎఫ్ అయితే అప్లై చేయలేకపోతున్నాం. సో ఈ విధంగా ఎప్పుడు జరిగేదే, కొత్తగా ఇదేం కాదు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది తనకు నచ్చిన టైంలో నచ్చిన విధంగా పనిచేస్తూ ఉంటుంది, ఇది అంతే. సో ప్రస్తుతం అయితే మనకు క్లెయిమ్స్ ఏవి కూడా సబ్మిట్ కావడం లేదు. సో ఇప్పుడు నేను చూడండి, ఈపీఎఫ్ వెబ్సైటు మెంబర్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు లోడింగ్ అనేది తీసుకుంటుంది. లోడింగ్ తీసుకుని ఒక 10 సెకండ్స్ లోపటే మనకు వెబ్సైటు ఓపెన్ అవ్వాలి. కానీ ఇలా మీరు 1 అవర్ ట్రై చేయండి, 2 అవర్స్ ట్రై చేయండి, ఇదే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అలానే పిఎఫ్ పాస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ ఎక్కడైతే మనము క్లెయిమ్ సబ్మిట్ చేస్తాం కదా, సో క్లెయిమ్ సబ్మిట్ చేసేటటువంటి పోర్టల్ అనేది ఓపెన్ కావడం లేదు. ఇది సాంకేతిక లోపం వలన ఇలా జరుగుతుంది. సో ఇది ఎప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్పలేము. ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది, ఇది అంతే. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.